వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎట్ ద వరల్డ్ బ్యాంక్? ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజేష్ కుల్లర్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ? ఏషియా అభివృద్ధి బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సమీర్ కుమార్ కారే. హూ ఈజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ హరివంశ్ నారాయణ్ సింగ్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ద నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్? జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనిల్ దస్మానా. హూ టేక్స్ ఎడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ష్మీత్ కౌర్ బాదల్? హర్ష్మీత్ కౌర్ బాదల్ స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ నరేంద్ర సింగ్ తోమార్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ బై ద ఎడ్యుటెక్ మేజర్ గ్రేట్ లెర్నింగ్ కంపెనీ? ఎడ్యుటెక్ మేజర్ కంపెనీ అయిన గ్రేట్ లెర్నింగ్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఓకే, మనకి ఎడ్యుటెక్ మేజర్ కంపెనీ అయిన గ్రేట్ లెర్నింగ్ వచ్చి విరాట్ కోహ్లీని అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో గ్రేట్ లెర్నింగ్ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. అమెజాన్ అనౌన్సెస్ విచ్ యాక్టర్ వాయిస్ యాజ్ అలెక్సా వాయిస్ ఇన్ ఇండియా? అలెక్సా వాయిస్గా ఏ నటుడి గొంతును అమెజాన్ ప్రకటించింది? ఓకే, ఆన్సర్ అమితాబ్ బచ్చన్. హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ నైన్ స్టాక్స్? ఆన్లైన్ పోకర్ ప్లాట్ఫామ్ కంపెనీ అయిన నైన్ స్టాక్ కోసం ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆన్సర్ సురేష్ రైనా. పేటిఎం ఫస్ట్ గేమ్స్ హ్యాస్ అపాయింటెడ్ విచ్ క్రికెటర్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్? పేటిఎం ఫస్ట్ గేమ్ ఏ క్రికెటర్ను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ సచిన్ టెండూల్కర్. న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? జపాన్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చి యోషిహిడో సుగా. మనకి షింజో ఆబే హెల్త్ బాగోపోవడం వల్ల ఈయనైతే రిజైన్ చేయడం జరిగింది. ఈయన ప్లేస్లో కొత్తగా మనకి యోషిహిడే సుగా వచ్చి మనకి న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్గా నియమితులయ్యారు. Who will be honored with the prestigious 2020 Asia Game Changer Award for feeding the millions across India, aimed the COVID-19 pandemic through a massive food distribution drive? భారీ ఆహార పంపిణీ డ్రైవ్ ద్వారా కోవిడ్-19 మహమ్మారి మధ్య భారతదేశం అంతటా కూడా లక్షలాది మందికి ఆహారం పంపిణీ చేసినందుకు గాను ప్రతిష్టాత్మక 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ చెఫ్ వికాస్ ఖన్నా. హూ కన్ఫర్డ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై ద యూరో మనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020? యూరో మనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020 ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆదిత్య పూరి. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ టు బి సర్టిఫైడ్ విత్ ద కోవిడ్-19 5-star ఎయిర్పోర్ట్ రేటింగ్ ఫ్రమ్ స్కై ట్రాక్స్? స్కై ట్రాక్స్ నుండి కోవిడ్-19 5-star విమానాశ్రయ రేటింగ్తో ధృవీకరించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం నిలిచింది? ఆన్సర్ ఫిమిసినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ రోమ్, ఇటలీ. ఇటలీ రోమ్లో ఉన్న ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చి మనకి ఈ 5-star ఎయిర్పోర్ట్ రేటింగ్ అనేది స్కై ట్రాక్స్ నుండి అయితే పొందడం జరిగింది. హూ హ్యాస్ వోన్ ద 2020 డైటాన్ లిటరసీ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2020? డైటాన్ లిటరసీ పీస్ ప్రైజ్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మార్గరెట్ అట్వుడ్. ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం ఫిక్షన్ బుక్ ఆథర్? ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం ఫిక్షన్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ అరుంధతి రాయ్. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ బుక్ ఈజ్ ఏ మెమరీ ఆఫ్ విచ్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్? ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకం ఏ మాజీ అమెరికా అధ్యక్షుని యొక్క రిలేటెడ్ బుక్? ఆన్సర్ బరాక్ ఒబామా. వరల్డ్ బ్యాంక్స్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్, ప్రపంచ బ్యాంక్ యొక్క హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
ఆన్సర్ 116. అలాగే టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి సింగపూర్. 2020 ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్. 2020 ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు? ఓకే, పురుషుల సింగిల్స్ విజేత వచ్చి నోవాక్ జోకోవిచ్. 2020 ఇటాలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్. 2020 ఇటాలియన్ ఓపెన్స్ మహిళా సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ సిమోనా హాలిప్. థామస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? థామస్ కప్ అనేది ఏ క్రీడలకు సంబంధించిన ట్రోఫీ? ఆన్సర్ బ్యాడ్మింటన్. మనకి థామస్ కప్ వచ్చి మెన్స్ రిలేటెడ్ బ్యాడ్మింటన్ కప్, అలాగే ఉబర్ కప్ వచ్చి మనకి ఉమెన్ రిలేటెడ్ అయిన బ్యాడ్మింటన్ కప్. టైటాన్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్ విత్ విచ్ బ్యాంక్ టు లాంచ్ ద ఇండియాస్ ఫస్ట్ కాంటాక్ట్లెస్ పేమెంట్ వాచెస్ నేమ్డ్ ద టైటాన్ పే. టైటాన్ పే పేరుతో భారతదేశం యొక్క మొట్టమొదటి కాంటాక్ట్లెస్ చెల్లింపు గడియారాలను ప్రారంభించడానికి టైటాన్ కంపెనీ ఏ బ్యాంక్తో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థామస్ అండ్ ఉబర్ కప్ ఇన్ డెన్మార్క్ పోస్ట్ పోన్ టు విచ్ ఇయర్? డెన్మార్క్లో 2020లో జరగాల్సిన థామస్ మరియు ఉబర్ కప్ ఏ సంవత్సరానికి వాయిదా వేశారు? ఆన్సర్ 2021. విచ్ ఫైనాన్స్ కంపెనీ లాంచ్డ్ ద అప్నా ఘర్ డ్రీమ్స్ స్కీమ్? ఏ ఫైనాన్స్ కంపెనీ అప్నా ఘర్ డ్రీమ్స్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్. సదాశివ్ రావుజీ పాటిల్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్? సదాశివ్ రావుజీ పాటిల్ ఇటీవల కన్ను మూయడం జరిగింది. అతను ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ హీజ్ ఏ క్రికెటర్. టిక్ టాక్ హ్యాస్ చూజన్ విచ్ కంపెనీ టు బీ ఇట్స్ టెక్నాలజీ పార్ట్నర్ ఫర్ ఇట్స్ అమెరికన్ ఆపరేషన్స్? టిక్ టాక్ తన అమెరికన్ కార్యకలాపాలకు సంబంధించి ఏ కంపెనీని టెక్నాలజీ భాగస్వామిగా ఎంచుకుంది? ఆన్సర్ ఒరాకిల్. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎట్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో కొత్త ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ బీహార్. మనకి దర్భంగా బీహార్ ప్లేస్లో ఈ కొత్త ఎయిమ్స్కి అయితే క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష యోజన టు ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ఉమెన్స్ గ్రూప్స్? మహిళా సమూహాలకు వడ్డీ లేని రుణాలు అందించడం కోసం ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ గుజరాత్. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ లేస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎట్ విచ్ ప్లేస్? కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఏ ప్రదేశంలో పునాదిరాయి వేశారు? ఆన్సర్ జమ్మూ. హీరానగర్ జమ్మూలో మనకి ఆన్లైన్లో అయితే ఈ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు మనకి ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద 3 పెట్రోలియం సెక్టార్ ప్రాజెక్ట్స్ వర్త్ ఆఫ్ మోర్ దాన్ 900 crore రూపీస్ ఇన్ విచ్ స్టేట్? 300 కోట్లకు పైగా విలువైన 3 పెట్రోలియం రంగ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ బీహార్. విచ్ కంట్రీ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇష్యూ ఏ సోవెరియన్ బాండ్ లింక్డ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెటప్ బై ద యునైటెడ్ నేషన్? ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానించబడిన సావరీన్ బాండ్లను జారీ చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది? ఆన్సర్ మెక్సికో. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ 15 సెప్టెంబర్, 15 సెప్టెంబర్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ 21 సెప్టెంబర్, 21 సెప్టెంబర్. వరల్డ్ ఓజోన్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ సెప్టెంబర్ 16. ఓకే, సో వరల్డ్ బ్యాంబూ డే ఏ రోజున జరుపుకుంటాం అన్న ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మంత్ వైజ్గా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ కూడా ఓల్డ్వి ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఏమన్నా చూడాలనుకుంటే మీరు అక్కడి నుండి అయితే చూడొచ్చు.
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.